కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ జెడ్పీటీసీ అయ్యాలప్ప, వైసీపీ నేత వీరసేనారెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఆలూరును అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని వేదవతి, నగడన రిజర్వాయర్ ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈరోజు జబ్బటం గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మన తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 100 కుటుంబాలు వచ్చారు. రేపు ఆదివారం బ్రహ్మాండంగా వాళ్ళలో ఇంకా ఒక 500 కుటుంబాలు కూడా వస్తున్నాయి. ఆదివారం అక్కడే అందరికి కన్వే చేసి ఆహ్వానిస్తున్నాము. ఆదివారం వాళ్ళ ఊళ్ళో ప్రోగ్రాం ఉంది. జెడ్పీటీసీ మరి వీరసేనారెడ్డి మరి అందరు నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు చేరడం అనేది మేము సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. జెడ్పీటీసీ